అప్డేట్ చూస్తే సినీ నటుడు అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆయన అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే అల్లు అర్జున్ విడుదల విషయంలో జాప్యం జరుగుతోంది. బెయిల్ పత్రాల అప్లోడింగ్లో ఆలస్యం జరుగుతున్నట్లు సమాచారం. బన్నీని అధికారికంగా ఇంకా రిమాండ్లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జైలు రిసెప్షన్లో బన్నీ బంధువులు వేచి చూస్తున్నారు. లాయర్లు హైకోర్టులో బెయిల్ కాపీ వ్యవహారాన్ని చూసుకుంటున్నారు. అప్లోడ్ అయిన తర్వాత ఆ కాపీని జైలర్కు చూపిస్తేనే విడుదల అవుతారు. ప్రక్రియ పూర్తికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు అల్లు అర్జున్ ఇంటి దగ్గర బన్నీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు అల్లు అర్జున్కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆయన అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే అల్లు అర్జున్ విడుదల విషయంలో జాప్యం జరుగుతోంది. బెయిల్ పత్రాల అప్లోడింగ్లో ఆలస్యం జరుగుతున్నట్లు సమాచారం. బన్నీని అధికారికంగా ఇంకా రిమాండ్లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జైలు రిసెప్షన్లో బన్నీ బంధువులు వేచి చూస్తున్నారు. లాయర్లు హైకోర్టులో బెయిల్ కాపీ వ్యవహారాన్ని చూసుకుంటున్నారు. అప్లోడ్ అయిన తర్వాత ఆ కాపీని జైలర్కు చూపిస్తేనే విడుదలవుతారు. ప్రక్రియ పూర్తికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు అల్లు అర్జున్ ఇంటి దగ్గర బన్నీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు.